ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు నేను చేసే స్కిట్ మిస్ అమ్మ అందులో ఉన్న కామెడీ అస్సలు మిస్ అవ్వద్దమ్మా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రామప్రసాద్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. నలుపు నెరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టి నోడా రేపు మన మ్యారేజ్ తెలుసు కదా. అవునండి. అందుకనే నీకోసం గిఫ్ట్ ప్లాన్ చేసా. ఆ కవర్ లో ఉంది. కక్కుర్తి పడద్దు. మ్యారేజ్ రేపు కాబట్టి నేను రేపు ఓపెన్ చేసి రేపే చూడాలి. అర్థమైందా? గిఫ్ట్ ఒకటేనా, ఇంకేం లేదా? రేపు నైట్ మూవీ, తర్వాత డిన్నర్ మన ఇంట్లోనే డిన్నర్ చేసి సినిమా చూద్దాం. అది కాదు, పెళ్లి రోజు కదా. అందుకేనే షాప్ లో 1+1 శారీ కొన్నా నీకోసం. ఐ నో మై హస్బెండ్. కమ్ ఆన్. 1+1 అన్నారు, ఒక చీర ఉంది. ఆడు 2 ఇచ్చాడు. ఒకటే సరిపోతుంది చెప్పి 2 కలిపి పుట్టించాను నీకు. చీర ఒకటేనా? ఇదిగో లిప్స్టిక్. లిప్స్టిక్? ఇది మాప్ స్టిక్ కదండి. అందరికి మాప్ స్టిక్. నీ పెదలకి ఇదే లిప్స్టిక్. ఏది? అబ్బా, పెళ్లి రోజు ఒక ముద్దు లేదు, పుచ్చుతా లేదు. కావాలి ముద్దు కావాలి. నీకారా రెడీ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. టిఫిన్ తీసుకుని రా. ఒక్క నిమిషం. టిఫిన్ ఏం చేసావే? పేపర్ దోశ అండి. పేపర్ దోశ చేసావా? అవును, ఇందులో డిస్ట్రిక్ట్ పేపర్ కూడా కనిపించలేదండి. ఆ పేపర్ తోనే దోశ చేశాను. ఆఫీస్ కాల్ ఎదుర్రా. అలాగే. ఎప్పుడు నేను ఎదురొస్తేనే వెళ్తాను. రెడీ. ఇలాంటి మొగుడు ఎవ్వరికి రాకూడదు. దిక్కుమాల సంత. మర్చిపోయా, మా ఆయన గిఫ్ట్. పెళ్లి రోజు రేపు ఓపెన్ చేయమన్నాను కదా, నీ కక్కుర్తి నాకు తెలుసు, అందుకే ఏం గిఫ్ట్ లేదా. ఆఫీస్కి వెళ్ళిపోయాడు, లేకపోతే చెప్పేదాన్ని. ఎందుకు నువ్వు లేట్ గా వచ్చావు? కొన్ని అద్దుతాలు లేట్ గా వస్తారు. అలాగా నా కళ్ళకి ఎందుకో ఇది బోర్డు కనపడుతుంది. ఎందుకో కొన్ని అద్దుతాలు రావనిపిస్తుందిరా. ఇప్పుడైతే ఇదే. ఆగండి, మీ సొల్లు ఆపి నేను చెప్పింది తినండి. అప్పుడు అది సెల్లే కదా. మ్యాటర్ ఏంటి ఇంతకీ? స్వీట్ తినండి. దేనికిరా? నా శాలరీ పెంచాడు రా. అరే ఎవరో బాస్ వస్తున్నారు కదా, లేడీ బాస్. ఎందుకేంటి పరిస్థితి? మిస్ అమ్మ చాలా స్ట్రిక్ట్, జాగ్రత్తగా ఉండండి. భూమికలా ఉంటుంది అనుకుంటే కోడికలా ఉందేంట్రా? అక్కడ భూమికి అది మిస్ అమ్మా, ఇది చాలా లాస్ అమ్మా. హాయ్ మేడం. హాయ్ సందీప్. నీకు చాలా వదలరా. నేను వదిలేసాను, ఆవిడ వదులుతలేదు. మేడం మీకే బొకే. ఓ చాలా థ్యాంక్స్ అండి. మీరైనా బొకే తీసుకొచ్చారు. ఈ వేస్ట్ గా ఎలా చేతులు ఉప్పుకుంటా వచ్చారు. ఎలాగైనా మేడం ఇంప్రెస్ చేసేయాలరా నేను. చేద్దాంలే మేడం, మీరు వెళ్ళిపోయి మేము వర్క్ చేసుకుంటాం. వర్క్ చేస్తుండండి. నన్ను ఇంప్రెస్ చేయాలి మీరు. ఎస్, నీకు బాగుంది, టైం ఇస్తున్నారు. నెక్స్ట్ డేలో చెప్పు. వస్తా. మేడం ఒక నెలనే ఉంటది ఇక్కడ. మీరందరూ బాగా కష్టపడి ఆమెను ఇంప్రెస్ చేయండి. ఈ కంపెనీ వాళ్ళకి అప్పచెప్తారు. ఏం డీసెంట్ ఫస్ట్. నందు, ఆఫీస్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, నీతో తీర్చుకోవాలి. ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి? మొన్న ఆపరేషన్ నేను తీయించాం వాడికి. ఆ ఫైల్స్ కాదు, ఫైల్ ఆఫీస్ ఫైల్స్. బాగా పనిచేసావు అనుకో, నీకు శాలరీ పెంచుతాను, నీకు ఇంక్రిమెంట్ పెంచుతాను, నీ ఆఫీస్ లో మంచి ప్రమోషన్ కూడా ఇస్తాను. రెచ్చిపోతుంది చూడండి మేడం. ఏంటి ఆఫీస్ చెక్ చేస్తున్నారు మీరు? మేడం వాళ్ళు కుళ్ళుకుంటున్నారు. రేపు మళ్ళీ మనం కలుద్దాం. ఆఫీస్ అయిపోయింది. బాయ్, సీ యూ. బాయ్. ఎలాగైనా మేడం ఇంప్రెస్ చేసేయాలి. మీ ఆయన ఆఫీస్ లో ఒక ఆంటీని గోకేస్తున్నాడు. మా ఆయన? మీ ఆయనే. నేను నమ్మను. మీరు నమ్మరా? ఇలాగే కొంప కొల్లేరు అయిపోద్ది. కావాలంటే వాడు గుర్తుపెట్టుకోండి. ఏంటి? మీ ఆయనకి ఇక్కడ లిప్స్టిక్ ఉంది. లిప్స్టిక్ ఉందా? లేడీస్ స్మెల్ వస్తుంటది, స్ప్రే. చూసుకుంటాను, వెళ్ళండి. నేను ఇక్కడే ఉంటా. నన్ను కాదని ఇంకొక దాంట్లోనే ఉంటా. వచ్చారా? ఏమండి చేయండి. ఈ లిప్స్టిక్ మార్క్ ఏంటి? ఇది బస్సులో వస్తున్నప్పుడు సడన్ బ్రేక్ అయ్యాక ఎవరో అమ్మాయి వచ్చి పడింది, అలా అంటుకుంది, అంతే. చాలు. మనకి బండి ఉంది కదా, బస్ ఎందుకు ఎక్కారు? బండి ప్యాచ్ అయింది, ఆ బస్ ఎక్కాల్సి వచ్చింది. సరే, లేడీస్ సెంట్ స్మెల్ వస్తుంది ఏంటి? నువ్వు లేడీ కదా, ఎందుకు వస్తుంది?
నిజమేనండి. ఏంటో అన్ని నాకు. వెళ్ళి టీ పట్టరా. అలాగే. నో షుగర్, నో మిల్క్, నో వాటర్. ఓకే, నో బాదం మిల్క్. yes. నందు మేడం మీరేంటి మా ఇంటికి వచ్చారు? ఆఫీస్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, అది క్లారిటీ తీసుకుందా నీతో వచ్చాను. మేడం ఆఫీస్ లో డౌట్స్ ఉంటే ఆఫీస్ కి వస్తాడు, ఇంటికి వచ్చేక్కర్లేదు. బాసే బాసా ఇదా? ఇదేంటి అలా ఉందేంటి? అలాగే ఉంటది. దాన్ని ఇంప్రెస్ చేస్తే అనుకో నాకు మంచిగా శాలరీ పెరుగుద్ది, అంత బాగుంటది, మన ఫ్యూచర్ బాగుంటది. అర్థం చేసుకో. అదేనా నందు? నాకు ఇక్కడ చాలా డిస్టర్బ్ గా ఉంది. ఆఫీస్కి వచ్చి ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఆఫీస్కి వెళ్ళి వస్తాను, నువ్వు వెయిట్ చేయ కోసం. అది కాదండి, అది రమ్మంటే వెళ్ళిపోవడం ఏంటి? బాసే వెయిట్ చేయి. ఏంటి మీ ఆవిడతో ఒకటే తలనొప్పి అయిపోయింది? రేపు మొబైల్ నేసేద్దాం చూస్తాను నేనే. హ్యాపీగా ఉండొచ్చు. నన్ను బాస్ చేసావు అనుకో, రేపు నుంచి నీతో ఉంటాను. ఎండింగ్ చేస్తాను. ఓకే. ఎక్కడ కోరుకుంటే ఏమన్నా చేస్తాను. ఓకేనా? ఓకే. దాన్ని విడకలు ఇచ్చేస్తా, అవసరం వేసేస్తా. థ్యాంక్ యూ. హాయ్. ఇదేనా డిస్కషన్? అది కాదే. కూర్చో. ఏం చేస్తా? ఎండి చేస్తాను. ఏంటి మార్చుకునేది? ఏంటి మార్చుకునేది నా మొగుడుతో? నందు ఏంటి నందు? ఏంటి బాస్? అదే బాస్ రా, ఒక నిమిషం ఆగు. ప్రమోషన్ కోసం ఎంత దూరం వెళ్తారా? అది ఏదో ప్రమోషన్. నువ్వు నా మిస్ అమ్మవే. మిస్ అమ్మ అని చెప్పి నన్ను మిస్సెస్ చేసుకొని ఇంట్లో నుంచి ఆఫీస్ లో పడే కథలు ఇవ్వ. ఏంటో చూస్తున్నా? ఓ ఆడు తగులుకో పర్లేదు, ఆడు నీరు ఒకటే వెళ్ళు. పక్కింట్లో పుల్లలు పెట్టడాలు. నీతో ఉంటాను, జాబ్ మానేస్తాను వచ్చేసి. ప్రామిస్. ఏ బాబు లేకపోతే దొరబాబు. ఖుష్బు గారు ఎలా అనిపించింది స్కిట్? బాగుంది, స్కిట్ బాగుంది. రోహిణి మీరు ఇద్దరు అందరూ మీ పర్ఫార్మెన్స్ అన్ని బాగుంది. ఎక్కడో అది మామూలుగా రామ్ ప్రసాద్ స్కిట్ అయితే ఒక టైట్ కంప్లీట్ ప్యాకేజ్ ఉంటుంది కదా, అది ఎక్కడో మిస్ అయింది. అది ఒక స్టెప్ కింద తగింది. బట్ అదర్వైజ్ వెల్ ట్రైడ్. శివాజీ గారు. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. బాగుంది స్కిట్. నా కోసం చేసినట్టు అనిపించింది నాకు. నేను ఫస్ట్ డే వచ్చా కదా, నేను అనిపించింది బాగుంది. అందరూ బాగా చేశారు. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. The judges, Auto Ram Prasad and team ki scores 18 out of 20.